ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ హృదయంలో ఒక కొత్త రకమైన ప్రయాణం ప్రారంభమవుతోంది. తరతరాలుగా ఈ మార్గాలు రోజువారీ జీవిత లయతో ప్రతిధ్వనిస్తున్నాయి. కానీ నేడు వారు మార్గదర్శకుల అడుగుజాడలను మోస్తున్నారు. వీళ్ళు మన పచ్చని సంపదకు సంరక్షకులు. పక్కపక్కనే వారు ఎత్తుగా నిలబడి ఉన్నారు. స్వయం సహాయక బృంద మహిళలు ఇప్పుడు కొత్త సాధనం యొక్క నియంత్రణను కలిగి ఉన్నారు. వారిని ఆకాశంతో అనుసంధానించేదే ఈ విధానం. ఈ అడవులు శతాబ్దాలుగా నిలిచి ఉన్నాయి. లెక్కలేనన్ని జీవులకు నిలయం, భూమి యొక్క శ్వాసను ఇవే కాపాడేది. ఇప్పుడు వారికి ఆకాశంలో జాగ్రత్తగా చూసే కళ్ళు కూడా ఉన్నాయి. ఈ ఎత్తు నుండి మహిళలు అడవి మంటలను గుర్తించవచ్చు, అక్రమ కల్ప నరికివేతను గుర్తించగలరు, మరియు వారి భూమి యొక్క ఆకుపచ్చ వారసత్వాన్ని కూడా వారు కాపాడుకోవచ్చు. కానీ వారి లక్ష్యం కేవలం ఎగరడం కాదు, బోధించడం కూడా. ఒకప్పుడు మట్టిని దున్నిన ఈ చేతులు ఇప్పుడు ఆకాశంలో ఒక యంత్రాన్ని నడిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇంటి విధుల భారాన్ని మాత్రమే మోసిన ఈ మనసులు ఇప్పుడు మొత్తం అడవులను రక్షించే జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఈ వెదురు అడవులను దాటి ప్రతిధ్వనించే కథను దాంతో తీసుకెళ్తుంది. సాంకేతికత ద్వారా సాధికారత పొందిన మహిళల కథ, ప్రకృతి రక్షకులు మరియు రేపటి నాయకుల కథ. ఈ కొత్త సాంకేతికత సహాయంతో మహిళలు స్వయంగా కంపెనీలుగా మారుతున్నారు. వారే వ్యవస్థాపకులు, నాయకులు మరియు మార్గదర్శకులుగా బాధ్యత తీసుకుంటున్నారు. ఇదే బ్యాంబూ ఎకానమీ ప్రాజెక్ట్. సాంకేతికత సాధికారతను కలుస్తుంది మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించడంలో మహిళలను నాయకులుగా నిలుపుతుంది. వీరే ఆంధ్రప్రదేశ్ మహిళలు, మరియు ఇది వారి విమానయానం.